సరే, ఇప్పుడు రెండవ సెషన్లోకి వెళ్ళేదానికి ముందు సెషన్లో మనం ఏం విన్నాం ఒకటి చెప్పండి. దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నూతన సంవత్సరంతో పాటు ఏమేమి ఇచ్చాడు చెప్పండి. ఒకటి నిబంధన, నూతన సంతోషము, నూతన ఆనందము, నూతన వాగ్దానములు, నూతన మందిరము. కాదన్న చెప్తాడు, ఏమి ఇచ్చాడు? నీకేమి ఇవ్వలేదా? అర్థమవుతుంది నా బాధ? ఓకే, చెప్పు మళ్ళీ. నీకేమి ఇవ్వలేదా చెప్పు మళ్ళీ. నూతనంగా ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఒక 3 సంగతులు చూసాం. నూతన సంవత్సరంతో పాటు దేవుడు మనకు చేసినటువంటి నూతనమైనవి 3. ఏమిట 3? నూతన నిబంధన చేశాడు. ఏమిట నూతన నిబంధన? పాత నిబంధనలో మనము అన్యులముగా పిలబడుతున్నాం, దేవునికి దూరస్తులుగా జీవిస్తూ వచ్చినాం. దేవుని ప్రజలకు ఉండవలసిన పేరు మనకు లేదు. ఓన్లీ ఇశ్రాయేలు మాత్రం, యూదులు మాత్రమే దేవుని పిల్లలుగా ఉండేవారు. కానీ ఆ రక్తం వలన, ఆయన చిందించిన రక్తం వలన, పాపక్షమాపణ ద్వారా మనలను దేవుడు తన కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్నాడు. అది నూతన నిబంధన. రెండవది ఏంటి? నూతన హృదయం ఇచ్చాడు. పాత హృదయం ఎలా ఉండింది? పాత హృదయము మోసకరమైనది, పాత హృదయము మూర్ఖ హృదయము, పాత హృదయము చెప్పిన మాట వినే హృదయం కాదు కదా, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే హృదయం. కానీ మనకి నూతన హృదయం ఇచ్చాడు. నూతన హృదయం ఎట్లా ఇచ్చాడు? రాతి గుండెని తీసివేసి మాంసం గుండె ఇచ్చాడంట. అంటే ఏమిటి? మాట విననటువంటి హృదయం తీసివేసి మాట వినే హృదయం, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే హృదయం. మూడవది ఏంటి? నూతన జన్మనిచ్చాడు కదా. పాత జన్మలో అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే కదా. ఎక్కడ చూసినా చిన్న చిన్న అబద్ధాలు, పెద్ద అబద్ధాలు, చిన్న మోసాలు, పెద్ద మోసాలు, అన్నీ కూడా. వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడతాం, వీళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడతాం. వీళ్ళు చెప్పింది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పేది వీళ్ళే వినరు. ఓకే, నేను చేసేది మంచిది, నువ్వు చేసేది చెడ్డది, ఇట్లా ఉండేది. కానీ కొత్త నిబంధనలో అంత ప్రేమ కదా. సహోదరుడా, ఓకే, ఇలా చేస్తే మంచిది అని చెప్పి ఒకడు వినలేదనుకోండి, సరే నీ ఇష్టం ఏదైనా చేసుకో, నేనైతే నా దేవునికి చెప్పుకుంటాను కదా. అటువంటి శాంత స్వభావం. పాత జన్మలో పుట్టిరే కోపం వచ్చేది. నన్ను అట్లా అంటావా నువ్వు కదా, నన్ను అట్లా అంటావా అని పుట్టినే కోపం వచ్చేది. ఇప్పుడు నూతన జన్మంలో కోపం రాని రాదు. వస్తా రాదా? నీకు వస్తుంది కదా. అంటే ఈ కొత్త నిబంధన, కొత్త జన్మ ఇంకా రాలేదైతే నీకు, అంతే కదా. నూతన జన్మ అంటే ఆ పాతివంతా గతించిపోవాలి. ఇది నూతన సృష్టి. ఇదిగో కొత్త వాయును అని చెప్పేదానికి ముందు ఇదిగో కొత్త చొక్క అని చెప్పాలంటే ఏంటి? ఇది కొత్త చొక్క అయి ఉండాలి కదా. ఇదిగో కొత్త పెన్ను. ఇప్పుడు నువ్వు 3,000 రూపాయలు పెట్టి నేను పెన్ను కొనుక్కున్నాను అనుకో, ఈ పెన్ను కొత్తది అని చెప్పాలంటే కొత్తగా కనపడాలి కదా. చిరిగిపోయిన బనీను, చిరిగిపోయిన చొక్కా వేసుకుని నేను కొత్త మనిషిని అని చెప్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కొత్త జన్మము అని చెప్పాలంటే ఏం కలిగి ఉండాలి? చూద్దాం రండి. చదువుతామా? ఆ వచనం చదువుతాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుతాం. 5వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుతాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాణి. పాతవి గతించిన, ఇదిగో కొత్తవాణి. పాతవన్నింటినీ కూడా తీసివేశాడు దేవుడు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరుల తండ్రి, పరిశుద్ధం దేవా, ఈ ప్రజలతో మీరు మాట్లాడుతున్నట్టు మాటలన్నింటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటాం. మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి వందనాలు తండ్రి. దేవా తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క వాక్య భాగం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం దీవించము, ఆశీర్వదించము. నూతన సృష్టిగా చేసినారు, నూతన సంతోషం, నూతన ఆనందం దేవా తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా తండ్రి నూతన వ్యక్తిగా చేయబడిన మేము ఏ విధంగా నీ కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా, ఏ విధంగా మేము మీ కొరకు నీ యొక్క బిడ్డలుగా జీవించవలనో మాకు తెలియచేవలసిగా ప్రార్థిస్తూ, ఈ వాక్యం కొరకు ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను అని చెప్పేదానికి ముందు పాతవన్నీ గతించబడినాయా లేదా, పాతవన్నీ తీసివేయబడినాయా లేదా, పాత జీవితమును మార్చబడి కొత్త జీవితంగా చేసుకున్నామా లేదా అనేది ప్రాముఖ్యం. కొత్త జీవితమునకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమి, కొత్త జీవితం మనం కలిగి ఉండాలి అనే సంగతులు మనం చూస్తాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొత్త జీవితము కలిగినటువంటి మనము, కొత్త జన్మము కలిగినటువంటి మనము, కొత్త హృదయము కలిగినటువంటి మనము, కొత్త నిబంధన కలిగినటువంటి మనము ఏ విధంగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము చూద్దాం రండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు అందరు కలిసి చదువుతాం. 3, 4, 5 వచనాలు అందరు కలిసి చదువుతాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా చదవండి. కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను మీకు ఒకసారి ఈ మాటను జ్ఞాపకం చేశాను. ప్రతి మనిషి కూడా తన ఘటమును ఎట్లు కాపాడుకొనాలో ఎరిగి ఉండాలంట. ఏమిటి ఘటం అంటే? ఘటం అంటే తన శరీరము, తన జీవితము, తన ఆత్మ, దేవుడు మనకిచ్చినట్టు ఏదైనా కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకొనవలను ఎరిగి ఉండటే దేవుని చిత్తం అని వ్రాయబడింది. మనము దాన్ని ఎరిగి ఉండాలి. ఏమిటది ఎరిగి ఉండాలి? ప్రతి వాడు కూడా తన ఘటమును ఎట్లు కాపాడుకున్నాలో ఎరిగి ఉండాలంట కదా. ఈ క్రీస్తునందున్నవాడు నూతన సృష్టిగా చేయబడినవాడు, పాతవన్నిటిని గతింపజేసుకున్నవాడు, ఇదిగో క్రొత్తవాయనని చెప్పేవాడు ఏం చేయాలా? వాడు తన ఘటమును ఎట్లు కాపాడుకున్నాలో ఎరిగి ఉండాలట కదా. ఎందుకు కాపాడుకోవాలి ఘటాన్ని? మన శరీరాన్ని ఎందుకు కాపాడుకోవాలి? ఇది నూతన హృదయముగా, నూతన శరీరముగా, నూతన ఆత్మతో నింపినటువంటి మన దేవుడు ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలని కోరుతున్నాడు. ఎందుకు కాపాడుకోవాలంటే చూడండి, అక్కడ 4వ అధ్యాయం ఎందుకు ఈ శరీరమును, ఈ ఘటమును కాపాడుకోవాలి, ఎందుకు ఈ హృదయమును కాపాడుకోవాలంటే అక్కడ వ్రాయబడిన మాట జ్ఞాపకం చేస్తారు. 2వ వచనం చూడండి. దేవుని సంతోషపరచవలెనో అంట. ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అంటాడు. అంటే ఈ హృదయంను నూతనపరచుకున్నట ద్వారా, నూతన జన్మము కలిగి ఉండటం ద్వారా, నూతనమైనటువంటి నిబంధన కలిగి ఉండటం ద్వారా, నూతన హృదయము కలిగి ఉండటం ద్వారా మనము ఏం చేస్తామట? దేవుని సంతోషపరుస్తాం. ఎందుకు మనము మన ఘటమును జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఎందుకు మనము నూతన సృష్టిగా చేయబడినటువంటి ఈ యొక్క నూతన హృదయమును, నూతన జన్మమును, నూతన హృదయమును, నూతన నిబంధనను, నూతన సృష్టిని జాగ్రత్తగా ఎందుకు కాపాడుకోవాలంటే మనము దేవుని సంతోషపరచవలను. మనము దేవుని సంతోషపరచుట కొరకు దేవుడు మనం పిలుచుకున్నాడంట. ఇంకో చోట రాబోయేది, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కనుగొనుట కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అర్థం చేసుకున్నారా? దేవుని సంతోషపరచు వారంగా మనం ఉండాలి. దేవాది దేవుడు మనలను ప్రేమించినటువంటి దేవుడు, మనము ఆయన ఎదుట నిష్కలంకులముగా, నిర్దోషులముగా, పవిత్రులుగా జీవించాలది దేవుని యొక్క కోరిక. చూడండి, అక్కడ అదే మాట ఉంటుంది. ఎందుకు మనము మన ఘటమును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఎందుకు మన హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఎందుకు మన యొక్క నూతన జన్మను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, మొదటిది దేవుని సంతోషపరచుట కొరకు. రెండవది 7వ వచనం చూడండి. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుట కొరకు పిలువబడలేదు. ఎందుకు దేవుడు మనం పిలిచా అంటే దేవుడు పరిశుద్ధుడు గనుక నీవు నేను కూడా పరిశుద్ధుడిగా ఉంటాను కదా. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు మీరు? ఈ పాపం నుండి, అపవిత్రత నుండి, అతిక్రమముల నుండి, అపరాధముల నుండి అన్నీ విడిపింపబడి ఈ రోజు నుండి నూతన జన్మం, ఈ రోజు నుండి నూతన హృదయం, ఈ రోజు నుండి నూతన నిబంధన కలిగిన వారమే జీవించాలని అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీరు పరిశుద్ధుల కొరకే పిలువబడినారు. పరిశుద్ధులుగా అందుకొరకే పరిశుద్ధులు అని ఆయన తన వాక్యం చెప్తాడు. నన్ను ఆయన పరిశుద్ధులుగా చేసుకున్నాడంట.
తన స్వకీయ సంపాద్యము చేసుకున్నా అంట, తన బిడ్డలుగా చేసుకున్నా అంట. ఈ విధంగా నూతన పరచుట ద్వారా, సమస్తమును నూతన పరచుట ద్వారా, నూతన నిబంధన, నూతన హృదయము, నూతన జన్మమును మనకు అనుగ్రహించడం ద్వారా దేవుడు మనలను పరిశుద్ధపరచుకున్నాడు. పరిశుద్ధపరచబడికే మనం పిలువబడినాం. ఇంకా ఎందుకు మనము మన హృదయములను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే, ఎందుకు మన జీవితములను, మన యొక్క ఘటమును, మన శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అక్కడ ఒక మాట ఉంది 8వ వచనంలో. చదవండి 8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షించుకోడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమ. చాలు చాలు చాలు. మూడవదిగా, ఎందుకు మన హృదయములను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకు మన శరీరములను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకు మన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఉపేక్షించేవాడు మనలను ఉపేక్షించాడు. ఎవరిని ఉపేక్షిస్తాడు? ఎవరిని ఉపేక్షిస్తాడు? దేవునినే ఉపేక్షిస్తా అంట. అక్కడ రాయబడిన మాట చూడండి. అక్కడ ఏమంటా అంటే, కాబట్టి ఉపేక్షించేవాడు మనుషులు ఉపేక్షించడు, కానీ మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుని ఉపేక్షించడం అంటే ఏంటి? విమర్శించువాడు. చూడు, ఈయన పరిశుద్ధుగా చేసావంట కదా, ఈ శత్రువు దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, వీడిని పరిశుద్ధుగా చేసావు కదా. ఇప్పుడు యోబు గురించి ఏం చెప్పాడు? అతను నువ్వు కాపాడుతున్నావు, అతను చుట్టూ బౌండరీలు ఏం వేసావు, ఒక కంచె ఉంచావు, కాబట్టి అతను నిన్ను స్తుతిస్తున్నాడు, నీ పరిశుద్ధిగా నీ జీవితం జీవిస్తున్నాడు. ఒక్కసారి అతన్ని నాకు అప్పగించు, అప్పుడు నేను అతనింటే చూపిస్తానంట. మనము ఎందుకు మన హృదయములను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే, ఎందుకు మన శరీరములను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఎందుకు మన నూతన జన్మను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఉపేక్షించేవాడు, విమర్శించేవాడు, శత్రువు దేవుని దగ్గరికి వెళ్ళి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి దేవుని విమర్శిస్తా అంట, దేవుని ఉపేక్షిస్తా అంట. ఇదిగో నువ్వు రక్షించుకున్నావు కదా, వీడు చూడు ఇంకా పాత జీవితమే జీవిస్తున్నాడు, వాడి నోరు తెరిస్తే అన్ని బూతులు, వాడి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు, వాడు ఎక్కడ చూసి మోసము, వాళ్ళ గురించి చెడ్డగా చెప్తాడు, వీరి గురించి చెడ్డగా చెప్తాడు, ఆ అక్క గురించి చెడ్డగా చెప్తాడు, ఈ తమ్ముడు గురించి చెడ్డగా చెప్తాడు, అన్ని చెడమాటలు, చెడతలంపులు, చెడు ఆలోచనలు. వీడిని నువ్వు పిలుచుకున్నావు, వీడిని నువ్వు ఏర్పరచుకున్నానంటావు, వీని కొరకు ప్రాణం పెట్టానంట అని చెప్పి శత్రువు దేవుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మను విమర్శిస్తా అంట. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని విమర్శిస్తా అంట. వీని గురించి నువ్వు ప్రాణం పెట్టింది, వీడు చూడు అన్ని అబద్ధాలు, వీడు చూడు అన్ని మోసాలు, వీడు చూడు అన్ని చెడు మాటలు, వీడు చూడు వాడి జీవితం మారనే లేదు అని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని విమర్శిస్తాడు. అందుకొరకు మనలను బట్టి దేవుడు విమర్శించబడకుండానట్లుగా మనము ఏం చేయాలి? మన శరీరంలోని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన హృదయంలోని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన యొక్క నిబంధనను, నూతన జన్మమును, నూతన హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థం చేసుకుంటున్నారా? ఎలా కాపాడుకోవాలి? ఒక 15 నిమిషాల పాటు చూస్తాం. ఎలా కాపాడుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలో చూసాం. ఎందుకు కాపాడుకోవాలంటే మనం పరిశుద్ధులకు ఒకటికే పిలువబడినాం కదా, అందుకొరకు కాపాడుకోవాలి. రెండవది దేవుని సంతోషపరచుట కొరకు కాపాడుకోవాలి. మూడవది దేవుని విమర్శించకుండా ఉండుటకు, మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి దేవుడు విమర్శింపబడకుండా ఉండుట కొరకు మనము మన శరీరములను, మన ఆత్మను, మన నూతన జన్మమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి ఆ సంగతి చూస్తామండి. ఎలా కాపాడుకోవాలి చదువుతామా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. రోమా 12 మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. చాలు ఒక నిమిషం ఆగు, మరలా చదువుతాం, ముందుకు వెళ్దాం. ఒక్కొక్కటి మెల్లగా జాగ్రత్తగా చిన్న ఒక్కొక్క వర్డ్ చూద్దాం. ఇక్కడ ఏ విధంగా మనము మన శరీరములను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం, ఏ విధంగా మన ఘటమును జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం, ఏ విధంగా మన హృదయములను, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతామంటే
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడింది? మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మన శరీరములను మన దగ్గరనే పెట్టుకుంటే మన శరీరం మన మాట వినదు కదా. మన మాట నిన్నటి దినాన ఒక సావుకుడు వచ్చాడు మన దగ్గరికి. నీకు మోకాళ్ళు ఉన్నట్లయితే నువ్వు మోకరించి అంటాడు. మోకాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. కానీ మోకరించేవారు, ప్రార్థన చేసుకుందామంటే ఎంతమంది మోకరిస్తారు చెప్పండి కదా. చెప్పు, మోకరించేవారు? మోకరించలే కదా. ప్రార్థన చేసుకుందాం, అందుకే మోకాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకరించండి అంటే మోకరించిన వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు? మోకాళ్ళు లేని వాళ్ళని, అంతేనా కదా. అర్థం చేసుకుంటున్నారా? దేవుడు చూడండి, ఒక్కసారి మీరు ఎప్పుడైనా ముస్లిమ్స్ చేసే ఆరాధనను చూడండి. ముస్లిమ్స్ వాళ్ళు చక్కగా లైన్గా కూర్చుంటారు. అందరూ ఒకేసారి నిలబడతారు, అందరూ ఒకేసారి కూర్చుంటారు, మోకరిస్తారు. అందరూ ఒకేసారి ఇట్లా బౌడౌన్ చేస్తారు, అందరూ ఒకేసారి ఇట్లా లేస్తారు. అందరూ క్రమశిక్షణగా ఉంటారు. అది దేవుని ఆరాధించడం అంటే. అర్థం చేసుకుంటున్నారా? దేవుని పిల్లలుగా చేయబడి మనము, దేవుని నామం పెట్టబడిన ప్రజలుగా చేయబడి మనం ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు కనీసం మోకరించకపోయినట్లయితే మనం దేవుని పిల్లలుగా ఎలా పిలువబడతాం? దేవుని పిల్లలుగా ఏ విధంగా చేయబడతాం కదా. ఇతరులు వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనము మాదిరికరమైన ప్రజలుగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు లోకమునకు వెలుగుగా ఉండేవాళ్ళు. ఒకప్పుడు దేవుడు మనల్ని లోకమునకు ఉప్పుగా చేశాడంట. ఉప్పు ఉంటేనే కదా కూరలో రుచి ఉండేది కదా. దేవుని పిల్లలు ఉంటేనే కదా అక్కడ ఆశీర్వాదం ఉండేది, మేలు ఉండేది కదా. ఇప్పుడు లోకము చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. చక్క లోకంలో ఉన్నటువంటి వారు అన్యులు, వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు, ధర్మక్రియలు చేస్తారు, మంచి పనులు చేస్తారు, అబద్ధములు చెప్పరు, మోసం చేయరు, దొంగతనాలు చేయరు, ఎదుటి వారి గురించి చెడ్డగా మాట్లాడరు. కానీ మనము దేవుని పిల్లలుగా చేయబడిన తర్వాత అన్నీ మోసాలే, అన్నీ అబద్ధాలే, అన్నీ అత్తొంటరి పనులే కదా. దేవుడికి నచ్చని పనులే. దేవుడు ఇది చేయమంటే అదొక్కటే చేయం. మోకరించమంటే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ముసలోళ్ళు ఎవరు మోకరించరు. పెద్దవాళ్ళు నడితే అన్న రాజన్న ఉన్నాడు అనుకోండి, ఆయనకు రాజన్న కాలు ఇరిగిపోయింది. నేనున్నాను, నా కాలు కూడా ఇరిగిపోయి కింద ఫుట్ ఉంటుంది కదా, ఈ ఫుట్ ఈ కాలు రెండు వేరే అయిపోయినాయి, ఇట్లా వేలాడుతోంది కదా. అటువంటి ఎక్సెప్షనల్ కేసెస్లో మేబీ దేవుడు ఏమన్నా అనుమతిస్తాడేమో. కానీ మోకాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మోకరించకపోయినట్లయితే దేవుని సన్నిధిలో ఆయనకి ఏ విధంగా ఘనత తీసుకొచ్చేవారు ఉంటారు? నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవునికి ఏం కాదు మహిమ కలుగుతుంది కదా. చిన్నప్పుడు సండే స్కూల్లో మాకు నేర్పించేవారు, చేతులు కట్టుకుంటాము, మాట్లాడుకుంటాము, భక్తితో కూర్చుంటాం కదా. ఇవన్నీ నేర్పించారు చిన్నప్పుడు కదా. అన్ని చిన్న పాత సంగతులు అన్నీ కదా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో ఆ ట్యాంకులను వదిలేసాం అన్నీ కదా. కంఠత వాక్యాలు చిన్నప్పుడు సండే టీచర్ కంఠత వాక్యం చెప్పమంటే నేను చెప్తాను చేతులు ఎత్తేవాళ్ళు. ఇప్పుడు 10 మంది 15 మంది ఉంటే ఎంతమంది చేతులు ఎత్తారు? కంఠత వాక్యం చెప్పడానికి. మన కంఠత వాక్యాలు అన్నీ ట్యాంకులో ఉంటాయి చూడండి. ఇప్పుడు మీరు వెళ్తారు, ములుగుతారు, చూడండి, మీరు లోపల కనపడతాయి మీకు కదా. అట్లా మీ శరీరములను దేవునికి సమర్పించుకుని నేను వాక్యం చెప్తుంది. ఈ శరీరం నీది కాదు. దిస్ బాడీ ఈజ్ నాట్ యువర్స్ బ్రదర్. మీ శరీరం దేవునికి సమర్పించుకోండి. ఈ దేవుని ఆలయమని మీరు ఎరుగరా అంటాడు. ఈ శరీరం దేవుని ఆలయం అంట. ఆయన ఈ శరీరంలో నివసిస్తా అంట. ఆయన మన హృదయంలో ఉంటాడు, మన దగ్గరికి వస్తాడు. ఆయన ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఈ లోకాన్ని పంపించేశాడు. ఎక్కడ తిరుగుతాడు ఇప్పుడు? దేవుడు భూమి మీదే ఉండు అని చెప్పి యేసుప్రభుని పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లగా చేయబడిన నీవు నేను ఆయన మన హృదయంలో చేర్చుకోనకపోతే ఇంకెక్కడ ఉంటాడు? అక్కడక్కడ ఆ చెట్లలో, ఆ కొండల మీద, అక్కడక్కడ వాటర్ ట్యాంక్ పైన అక్కడక్కడ తిరగాలనా? అందుకొరకైనా ఆయన ప్రాణం ఇచ్చింది, అందుకొరకైనా సిలువ పైన తన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నది, అందుకనే బలియాదంగా చేయబడింది. నూతన సృష్టిగా చేయబడిన మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబడి నూతన వాగ్దానములతో, నూతన సంతోషముతో, నూతన నిబంధనతో, నూతన హృదయములతో, నూతన జన్మములో ప్రవేశించినటువంటి మనము మన శరీరములను, మన ఆత్మను, మన హృదయంలో జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఈ విధంగా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతామంటే మన శరీరములను ఆయనకు సమర్పించుకుంటాం. అదే చదివాము ఇప్పుడు. మన శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి. మన శరీరం ఆయనకు అర్పించుకోవాలి. ఏ విధంగా అర్పించుకోవాలి? ఏ విధంగా అర్పించుకోవాలి? ఏ విధంగా మనం మన శరీరం జాగ్రత్తగా కాపాడుకుంటామంటే, ఏ విధంగా మనం మన ఘటమును కాపాడుకుంటామంటే, ఏ విధంగా మన ఆత్మలను కాపాడుకుంటాం, ఏ విధంగా మన నూతన హృదయములను కాపాడుకోగలుగుతామంటే, మనము మన శరీరములను దేవునికి సమర్పించుకున్న ద్వారా ఏ విధంగా సమర్పించుకోగలుగుతాం? అక్కడ చూడండి ఏమంటా అంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగం. 3 సంగతులు రాయబడినాయి అక్కడ. ఈ విధంగా మనం మన శరీరంలో జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాము అంటే, ఏ విధంగా మన హృదయంలో జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాము అంటే, ఈ విధంగా మన ఆత్మను, నూతన ఆత్మను ఇచ్చారు చూసాం కదా ఇంతకుముందు. ఆ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతామంటే మన శరీరములను దేవునికి సమర్పించుకున్న ద్వారా. ఎలా సమర్పించుకోవాలి? నార్మల్గా తీసుకోవా, నన్ను నేనే నీకు అర్పించుకుంటున్నాను అంటే సరిపోదు. ఎలా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. మొదటిది పరిశుద్ధం. నన్ను నేనే పరిశుద్ధపరుచుకున్నాను. మాటలలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత. అవతల వాడు ఎట్టంటాడైనా అన్నా నీకు తెలియదన్నా వాడి గురించి, వాడు అట్టంటాడే, నా సంగతి ఏమిటి? నేను కదా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నన్ను గురించి నన్ను అడుగుతాడు కదా. నన్ను ఎవరి గురించి అడుగుతాడు? రాజాను ఎట్లా ఉంటాడు? రాజాన మంచివాడా కదా నన్ను అడుగుతాడా? ఆ సోదరు అక్క ఎట్లాంటిది అని అడుగుతాడా నన్ను? ఎవరి గురించి అడుగుతాడు నన్ను? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో తాగాలి. నన్ను నేనే పరీక్ష చేసుకోవాలి. నేను పరిశుద్ధంగా ఉన్నాను లేదా? నా మాటలు ఎలా ఉన్నాయి? నా తలంపులు ఎలా ఉన్నాయి? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి అనుకూలమైన వాడిగా నేను జీవిస్తున్నానా లేదా? అది మనం పరీక్ష చేసుకోవాలి. దేవునికి మీ శరీరంలో సమర్పించుకోవాలంటే ఎలా సమర్పించుకోవాలి? ప్రభువా నన్ను నేనే నీకు అర్పించుకుంటున్నాను. చాలామంది ప్రార్థన చేసినప్పుడు నేను దుమ్మిని, ధూళిని, పురుగు వంటి వాడిను, గడ్డి వంటి వాడిను, అంతలో కనబడి అంతలో మాయమైపోయి అన్నీ చెప్తుంటాం. అలా చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడానికి కూడా బాగుంటుంది. కానీ నిజానికి మన జీవితం అలా ఉంటుందా? మన శరీరంలో దేవునికి సమర్పించుకుంటున్నామా? పరిశుద్ధమైన శరీరముగా, పరిశుద్ధమైన నూతన హృదయం చేయబడింది. మన హృదయం నూతనంగా చేశాడు, నూతన నిబంధనలు ఇచ్చాడు, నూతన ఆత్మనిచ్చాడు, నూతన స్వభావం ఇచ్చాడు, అన్ని నూతనంగా చేశాడు. ఇప్పుడు నిజంగా నూతనంగా ఉందా? ఈ చొక్క 2 సార్లు వేసుకున్న తర్వాత పాత కలిపినట్లు మన హృదయం కూడా అట్లా పాతగా అయిపోయిందా? మరలా అదే పాత జీవితం, అదే లోకము కదా. ఐగుప్తీయులు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి అరణ్యంలో తీసుకొచ్చి వాగ్దాన నిబంధన దేశానికి వచ్చారు. వారు ఐగుప్తుల నుంచి విడిపించబడి వచ్చారు. కానీ వారు వెళ్తుంటే వాళ్ళు అంటారంట, నాకు ఐగుప్తులోనే బాగుండేది, అక్కడ మాకు చక్క కీరకాయలు ఉండేవి, ఉల్లిగడ్డలు ఉండేవి కదా, అక్కడ మాకు అన్నీ కూడా దోసకాయలు ఉండేవి, మేము వండుకున్నటువంటి చేపల కూర వండుకున్న కుండలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఎప్పుడు చూడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినారు, కానీ అన్ని ఐగుప్తు సంగతులే జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకా పరిశుద్ధత ఎడకిలు వస్తుంది. మనం కూడా దేవుని బిడ్డలుగా చేయబడి దేవుని యొక్క ఆ యొక్క బాప్తిస్మ, నీటి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఒకవేళ మన శరీరములను నూతనమైనవిగా చేసుకోకపోయినట్లయితే, మన ఆత్మను నూతనమైన ఆత్మగా చేసుకోకపోయినట్లయితే, మన హృదయమును నూతనమైన హృదయముగా చేసుకోకపోయినట్లయితే, నూతన నిబంధన మన హృదయంలో జరగకపోయినట్లయితే, ప్రియమైన సోదరుడు సోదరి, నేను యేసుక్రీస్తు ప్రభువును వాడను, నేను దేవుని బిడ్డను చెప్పుకోవడానికి ఎటువంటి అర్హత మనకు లేదు. ఎటువంటి అర్హత మనకు లేదు. అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? మన శరీరములను ఆయనకు పరిశుద్ధమైన శరీరంగా ఆయనకు అర్పించాలంట. ఆయనకు అర్పించాలి. ఏ విధంగా పరిశుద్ధంగా చేయబడతాం? చెడు మాటలు మాట్లాడకుండా, చెడు తలంపులు రాకుండా, చెడు ఉద్దేశం రాకుండా, మన చూపులు జాగ్రత్తగా కాపాడుకుంటా, మన హృదయములు జాగ్రత్తగా కాపాడుకుంటా, మన నడవడిక జాగ్రత్తగా కాపాడుకుంటా, మన తోటి సహోదరులతో, మన తోటి సహోదరితో మాట్లాడినప్పుడు మన మాటలు, సహోదరులతో మాట్లాడినప్పుడు మన చేష్టలు, వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా మనం పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకుంటాం. మీరు పరిశుద్ధులగుటే ఏ దేవుని చిత్తము, ఇందాక చదువుకున్నాం కదా. దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. అందుకొరకే ఆయన పరిశుద్ధమైన రక్తము నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసింది.
నీతిమంతులుగా చేసింది. నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆయన పరిశుద్ధ నీతిమంతుల సభలోను యథార్థవంతుల సభలోను మనల్ని చేర్చింది. ఎందుకు? నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన చిత్తం. అందుకొరకే మనకు నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన వాగ్దానం ఇచ్చాడు కదా, నూతన నిబంధన చేశాడు, నూతన ఆత్మనిచ్చాడు. ఎందుకంటే మన శరీరములను పరిశుద్ధంగా ఆయనకి అర్పించుట కొరకు. రెండవది, దేవునికి అనుకూలమైనటువంటి, దేవునికి అనుకూలం అంటే ఏంటి? దేవునికి నచ్చేటట్టుగా మనం జీవించాలి. ఈ విధంగా మన శరీరం దేవునికి అర్పించుకోవాలి. మనము చెవులకు కుట్టుకుని ఇక్కడ ఈ మధ్య ఫ్యాషన్ ఇక్కడొకటి ఇలా పై చుట్టూ కుట్టుకుంటారు కదా, చేతులకి ఇక్కడ, నడుముకి ఇక్కడ, కాళ్ళకి చేతులకి కదా, లిప్స్టిక్లు, మేకప్లు, డ్రెస్సులు, ఇవి దేనికి అనుకూలమైనవి కావు. మీరు పరిశుద్ధులుగా ఉండేట కొరకు పిలువబడ్డారు, కానీ ఏం చేస్తున్నారు? లోకమంతా మన దగ్గర, లోకంలో లిప్స్టిక్ అంతా మన దగ్గర ఉంటుంది. ఇదివరకు ఒకరికి లిప్స్టిక్ ఉండేది, ఇప్పుడు 2-3 రంగులు కదా, ఒకటి బేస్మెంట్ ఒకటి, తర్వాత దాని పైపోత ఒకటి, దాని మళ్ళీ గ్లాసీ ఒకటి, ఎన్ని ఉంటాయో. దేవునికి అనుకూలమైనవి కావు. సహోదరులకి ఇటు లిప్స్టిక్లు, ఇటు డ్రెస్సులు ఉన్నాయి. మరి బ్రదర్స్కి మేమేం లిప్స్టిక్ వేసుకోమని సంతోషపడుతున్నారు వాళ్ళు కదా. వాళ్ళు పైకి వేసుకునే లిప్స్టిక్లు ఉంటాయి, మనకు లోపల ఉంటాయి. ఎవరిని చూసినా కానీ మన కళ్ళు ఫస్ట్ ఆ పాపాన్ని వెతుకుతాయి. ఒక సహోదరు మన దేవదాసంలో ఏదైనా అబద్ధం ఉందేమో, ఏదైనా మోసం ఉందేమో, అదే నా కంటికి వెతికేది. ఆ అక్క చూడు ఏమన్నా నా గురించి, ఆమె గురించి ఏదో చెప్తుంది, నా గురించి ఇద్దరు మాట్లాడుకుంటే చాలు కదా, ఆ సహోదరు నా గురించి ఏదో చెప్పుకుంటున్నాడు. ఇవే మన మనసులో, ఇవి దేవునికి అనుకూలమైనవి కావు. ఇది కాదు దేవుడు మిమ్మల్ని కోరుకునేది. పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఒక దొంగతనం చేసిన తర్వాత జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి 1 సంవత్సరం 2 సంవత్సరాలు శిక్ష అనుభవించి మరలా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇట్లా పోతున్నాడు. ఆయన చూసి ఏమని చెప్తారు మీరు? అతను శిక్ష అనుభవించాడు కదా, అతను పశ్చాత్తాపడ్డాడు కదా, తన దొంగతనం ఒప్పుకున్నాడు కదా, మారిపోయాడు కదా, ఇప్పుడు మంచివాడయ్యాడు కదా, వచ్చి కూర్చున్నాడు కదా, వాక్యం వింటున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు. ఇంకా ఎందుకు దొంగ అని పిలుస్తున్నాం? అర్థం చేసుకుంటారా సోదరుడా, సోదరి? దేవుడు మనల్ని దొంగ చూడడంలే, దేవుడు మనల్ని పాపిగా చూడడంలే. ఎలా చూస్తున్నాడు తెలుసా? దేవుడు పరిశుద్ధులుగా చూస్తున్నాడు, నీతిమంతులుగా చూస్తున్నాడు మనల్ని. నేను దొంగనే, నేను దేవుని సమయాన్ని దొంగించిన వాడును కదా, నేను మోసగాడిని, మోసం చేసిన వాడిను, నేను అబద్ధికుడును, అబద్ధాలు చెప్పిన వాడిని, నేను అపవిత్రుడును, అన్నీ నాలో చేయకూడని పనులన్నీ నేను చేశాను. కానీ నా దేవుడు ఆయన రక్తంతో నన్ను కడిగిస్తులుగా చేసి నీతిమంతులారా అని పిలుస్తున్నాడు, యథార్థవంతులారా అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది! నన్ను తన యొక్క ప్రియమైన పిల్లలుగా చేసుకున్నాడు. కాబట్టి మన శరీరములను ఆయనకు పరిశుద్ధమైనవిగా ఆయనకు సమర్పించాలి. రెండవది, దేవునికి అనుకూలమైనవిగా. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తాం, ఎవరైనా ఇంటికి వెళ్తాం అనుకో, అక్క ఇంటికి వెళ్తున్నాం, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక యాపిల్ తీసుకొచ్చినాడు అనుకో, యాపిల్స్ ఒక 4 ఏదో 1 డజన్ యాపిల్ తీసుకొచ్చినాడు. ఆ యాపిల్స్ చూడగానే పాడైపోయినాయి, మచ్చలు డాగులు పాడైపోయినాయి. ఏమనుకుంటాం మనం? కుళ్ళు ఉప్పని పాడైపోయినాయి, యాపిల్ తీసుకొచ్చినాడు, సచ్చినాడు అనుకుంటాం లేదు, తిడతాం కదా. మనము కూడా మన శరీరములను మనం కోరుకున్నటువంటి మంచి యాపిల్స్లా, టేస్టీ యాపిల్స్లా, లేక మంచి శ్రేష్టమైన పండ్లులా మనం మన శరీరంలో దేవునికి ఇవ్వాలి కదా. పాడైపోయినవి, అపవిత్రతను లేక అబద్ధములతోనూ మోసములతో నిండినట్టు పిల్లలు అటు ఇటు నడవద్దు, కూర్చోండి, 2 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు క్లోజ్ చేస్తాం, కదలొద్దు. ఈ విధంగా మన శరీరం దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును, సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. అప్పుడు మనము మన శరీరంలో జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు 2వ వచనం చదవండి. 12వ అధ్యాయం రోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ఇది ఇంపార్టెంట్.
అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇంకొక 5-10 నిమిషాల్లో, మ్యాక్సిమం 10 మినిట్స్ లోపలనే క్లోజ్ చేసేస్తాను. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినకపోయినట్లయితే ఇది మనకు అర్థం కాదు, అస్సలు అర్థం కాదు, వేస్ట్ అయిపోతుంది. మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ బై రెన్యూయింగ్ యువర్ హార్ట్. మీ మనస్సు మారకుండా, మనస్సులో అదే పాత స్వభావము, అదే పాత తలపులు. పిల్లలు బయటకు కూర్చోబెట్టండి బ్రదర్, అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళు. అక్కడే కూర్చో, వెనక కూర్చోలేము. ప్రతి 2 నిమిషాలకు వస్తారు, అటు ఇటు తిరుగుతున్నారు. ప్రతి 2 నిమిషాలు కూర్చోండి. అటు కలదు, అయిపోయింది. ఇంకొక 5-10 నిమిషాలు క్లోజ్ చేస్తాం. సరే, ఎక్కడున్నాం? మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరం వచ్చింది. రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇంత ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం చూడు. ఇప్పుడు నేను తెల్ల చొక్కా వేసుకుని అన్నల దమనిదాస్ అన్నలాగా సావుకుళ్ళ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకుని వచ్చాను అనుకోండి, లోపల అదే కుళ్ళు పెట్టుకొని అదే లోపల ఎప్పుడు చూడు కనబడిన ప్రతి ఒక్కరిని తిట్టుకుంటా, అది వాడు అట్టా అంటాడు, ఇటు ఇట్టా అంటాడు, ఇటు ఇట్టా అంటాడు, మా దగ్గర ఆయన ఉన్నాడు, ఆయన చూడటానికి బాగుంటాడు కానీ మంచి ఉద్యోగం అని, అస్సలు మంచివాడు కాదు బ్రదర్ అనేటువంటి ఆలోచనలన్నీ మనసులో పెట్టుకున్నాను అనుకోండి, ఎంత తెల్ల చొక్కా వేసుకుని ఎంత తెల్ల ప్యాంటు, ఏం ప్రయోజనం చెప్పండి? మీరు ఏ విధంగా రూపాంతరం చెందాలంటే, మొదట మీరు మనస్సు మారి నూతన మొగుడు వల్ల రూపాంతరం ఎప్పుడు చెందాలంటే, ముందు మనం లోపల నుండి చెందుకు రావాలి. బయట నుంచి ఇప్పుడు బాప్తిసం తీసుకున్నారు కదా, ట్యాంకులో బయట వచ్చి లోపలికి వెళ్ళి తెల్ల చొక్కా వేసుకుని వచ్చారనుకోండి, అబ్బా అన్న మాది కాజాన్ని ఎంత మంచోడు, పరిశుద్ధుడు అయిపోయినాడు, ప్రజలాడన్నా కాజన్నా అని చెప్తాం. కానీ లోపల నుండి అతను మారకపోయినట్లయితే, ఇట్లా ఆ గలీలోకి వెళ్ళంగానే మళ్ళీ సేమ్ టు సేమ్, అంతే కదా, లోపల అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నాం కదా, బయట రెడ్ కలర్లో మంచి చూడగానే మంచిగా కనబడతాయి. దాని పేరు ఏదో వ్యాక్స్ కోట్ వేస్తారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు అవి అట్లనే ఉంటాయి, ఏం పాడగా. ఒక్కసారి కోసి చూస్తే పాడైపోయి, పైనుంచి ఆ వ్యాక్స్ కోట్ వేసుకొని పైనుండి మన పరిశుద్ధతని ఆ వస్త్రము ధరించుకొని కాదు, మనస్సు మారాలి. లోపటి నుండి ఇతరులను క్షమించగలగాలి. అవతల వాడు తప్పు చేస్తున్న వాడైనా ఎన్నిసార్లు క్షమించమని చెప్తాడు దేవుడు? 70 ఏళ్ల మట్టుకు, అంటే ఎంత? 490 సార్లు. రోజుకి 490 సార్లు ఒకతను క్షమించవచ్చు అంట కదా. ఒక రోజుకి ఒక కాజా బ్రదర్ని 490 సార్లు క్షమించాలంటే, ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు క్షమించాలి? సంవత్సరం వరకు ఎందుకు, వారం చెప్పు. అన్నిసార్లు క్షమించమని దేవుడే చెప్తున్నాడు, కానీ మనం క్షమిస్తామా? నీ సంగతి చెప్తా ఉండి నీ బయటకు వచ్చినాక ఇప్పుడు ఏమన్నాడు డాడీ, చైర్లో కూర్చుంటావా నువ్వు అన్నా. మనం క్షమించలే, కానీ దేవుడు క్షమించమని కోరుతున్నాడు. ఎన్నిసార్లు క్షమించగలిగితే దేవుని దగ్గర మనం అంత గొప్పవారుగా, అంత నీతి కిరీటము, జీవ కిరీటము కలిగి ఉంటాం. అర్థం చేసుకుంటున్నారా? అది మనస్సు మారమంటే. మన మనస్సు మారకుండా బయట నుంచి మాత్రం అన్న, అక్క ప్రజలాడక్క, అక్క చిన్నక్క ప్రజలాడక్క, కనబడిన ప్రతిసారి ప్రజలాడు చెప్తూ లోపల ఎప్పుడు వచ్చినా ఈ సోది సంపుతాడు బాగా. ఒక గంట పాటు ఇవాడు కదా. చెప్తున్నాను ఏదో ఉదాహరణ కొరకు. అటువంటి తలంపు కలిగినట్లయితే మనము రూపాంతరం చెందుట వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మనము రూపాంతరం ఎట్లా చెందాలంటే, మనస్సు మారి రూపాంతరం చెందాలి. మనసు మారకుండా రూపాంతరం చెందటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియమైన సోదర సోదరి, అక్కడ వ్రాయబడిన మాట మరొకసారి చదువుతాం, 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమైనటువంటి వలన రూపాంతరం చెందాలి. దేవుని క్రీస్తునకు కలిగినటువంటి మనస్సు కలగాలి కదా. లోక మర్యాదను అనుసరింపక, చూడు ఫుట్ నోట్ల కింద పడింది, ఈ యుగ మర్యాద. ఈ లోకంలో ఉన్నవారు అట్లానే ఉంటారు. మనము ఆ లోక మర్యాదను అనుసరించి నడుచుకున్నట్లయితే లోకానికి మనకి ఏంటి దేవుడ కదా. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు అని ఈ విధంగా తెలియపరచబడుతుంది. లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తూ, లోకంలో ఉన్న వాటిని వాడి ప్రకారం చేస్తూ ఉన్నట్లయితే మనకి ఎటువంటి మార్పు లేదు కదా. ఆయన చూడండి, ఇంతకుముందు చదువుకున్నామే, ఆ మాట మరొక చదువుతాం. నూతన హృదయము
నూతన స్వభావం ఇస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు 36 26 వచనం. 25 నుండి చదవండి. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను. రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. చూసారా, అర్థం చేసుకుంటున్నాను. మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తీసివేయబడాలి కదా. మనం చేసినటువంటి విగ్రహారాధన వలన, మనం చేసినటువంటి మోసముల వలన, మనం చెప్పినటువంటి అబద్ధముల వలన, మన యొక్క ప్రతి అపవిత్ర కార్యముల వలన మనకు కలిగినటువంటి సమస్త అపవిత్రత తీసివేయబడాలి. అప్పుడు మనం నూతనపరచబడాలి, అప్పుడు మనం రూపాంతరం చెందబడాలి. ప్రియమైన సోదరుడా సోదరి, దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడం కొరకు పిలుచుకున్నాడు. మనలను పరిశుద్ధులుగా ఉండడం కొరకే పిలుచుకున్నాడు. మనము రూపాంతరం చెందాలని, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేయడాలని దేవుని యొక్క వాక్యం చెప్తాను. ప్రియమైన సోదర సోదరి, ఎవడైనా క్రీస్తు చేసినందువల్ల వాడు నూతన సృష్టి అని రాబడు. నూతన సృష్టిగా చేయబడిన వాడి నూతన హృదయములో ఏముండకూడదు? పాతవి ఉండకూడదు. నూతన సృష్టిగా చేయబడిన వాడి జీవితంలో ఏముండకూడదు? అబద్ధములు ఉండకూడదు, మోసం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. ఏముండాలి? నూతనమైన ఉండాలి. నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన జీవితము, నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నూతన సంతోషము, నూతన వాగ్దానాలు, ఇవన్నీ కూడా నూతనమైనవిగా చేయబడినప్పుడు అప్పుడు మనము దేవుని కుమారుగా చేయబడతాం. ఏ విధంగా నూతనమైనగా చేయబడతాయి? ఏ విధంగా ఇంతకుముందు చూసాం కదా, నూతనంగా జన్మించిన ఏ విధంగా నూతనంగా జన్మించగలుగుతాం? ఏ విధంగా నూతనంగా జన్మించగలుగుతాం? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకున్నామే. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆత్మ మూలముగా జన్మించిన గురించి రాస్తారు అక్కడ. యోహాను సువార్త 3:6. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీరమును ఆత్మయునైనది కదా. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు మీరు దేవుని బిడ్డరా లేక లోకములకు చెందినవారా? శరీరముకు చెందినవారా, ఆత్మకు చెందినవారా? పరిశుద్ధులుగా జీవిస్తున్నారా లేక అపవిత్రులుగా జీవిస్తున్నారా అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ చదివేమే శరీర మూలముగా జన్మించినది. ఇప్పుడు నేను శరీర కార్యములు నెరవేర్చువాడినైతే నేను దేవుని బిడ్డను కాను. శరీర కార్యములు నెరవేర్చేవాడినైతే నేను పరిశుద్ధులను కాను. నేను శరీరానుసారంగా నడుచుకునే వాడినైతే దేవుని యొక్క ఆత్మ నాలో లేదు. నేను శరీర క్రియలను జరిగించేవాడినైతే దేవుని ఇంటిలోకి నాకు ప్రవేశం లేదు కదా. దేవుని ఇంట్లోకి నాకు ప్రవేశం లేదు. కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి, మనము కొత్తగా జన్మించడం అంటే ఆత్మ మూలముగా జన్మించడం. ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏమిటి? ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? మనము శరీరంతో ఉన్నాం, కానీ ఆత్మ మూలంగా ఏ విధంగా జన్మించుతాం? దానికి బైబిల్ పండితులు ఏం చెప్తారు తెలుసా? ఆత్మ మూలంగా జన్మించడం అంటే దేవుని ఇంటిలో జన్మించుట, దేవుని ఇంటిలో జన్మించుట, దేవుని యొక్క గృహములో జన్మించుట. చూడండి, మన ఇంటిలో పుట్టిన పిల్లలు, మన పిల్లలు ఉన్నారు అనుకోండి. ఈ పాప ఉంది, ఈ పాప మన పాప. ఈమె ఎవరింట్లో ఉంటుంది? ఎవరింట్లో ఉంటుంది? మన ఇంట్లో ఉంటుంది. ఎందుకు? మన ఇంట్లోనే పుట్టింది, మన పాప కదా. మన పాప మన ఇంట్లో ఉంటుంది. ఈ పాప వేరే ఇంట్లో ఎక్కడ ఉందనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? అది వేరే వాళ్ళ పాపని, మన పాప కాదు కదా. మనము ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటి? దేవుని ఇంట్లో జన్మించట. దేవుని ఇంట్లో జన్మించిన వాడు ఎక్కడ ఉంటారు? దేవుని ఇంట్లో ఉంటారు. దేవుని ఇంట్లో ఉంటారు. దేవుని ఇంట్లో దేవుని ప్రజలుగా. చాలామందికి 2 పేర్లు ఉంటాయి. ఒక పేరు చర్చిలో ఉంటుంది, ఇంకో పేరు బయట ఉంటుంది. బయటికి వెళ్తే అన్ని లోకం పేరు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన మంచి ఒక చర్చిలో బాగా మంచి పెద్ద అంటే ఎల్డర్, ఒక చాలా పెద్ద చర్చ్, అది 3 అంతస్తులు ఉంటుంది, మంచి చర్చ్. అందులో ఎల్డర్ చాలా ప్రతి నిర్ణయాలను ఆయన తీసుకుంటాడు. ఒకరోజు ఫస్ట్ టైం నేను వాళ్ళ చర్చికి వెళ్ళాను, ఏదో పరిచయ కొరకు వెళ్తే. అక్కడికి వెళ్తే అన్న ఆయన పేరు, సరే ఏదో పేరు చెప్పడం ఎందుకు అన్న, ఆయన లేడా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అడిగాను. అడిగితే ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరన్నా ఇక్కడ అన్నాడు. అదేంటి ఆ పేరు గల లేకపోవడం ఏంటి? నాకైనా బాగా తెలిసే శ్రీనివాస్ అన్న చాలా పెద్ద ఆయన కదా,
ఆయన శ్రీనివాస్ ఆయన చాలా పెద్ద మనిషి, ఇక్కడ ఎప్పుడు చూసినా చెప్తుంటాడు మీ సంఘాల గురించి, మీ మీటింగ్ల గురించి. నన్ను కూడా 2 సార్లు పిలిచాడు. ఏంటి శ్రీనివాసం లేడంటే, నేను లేదన్నా, శ్రీనివాస్ లేడంటాడు. కొంతసేపటికి ఆయన బైబిల్ పట్టుకుని వచ్చాడు, బ్యాగ్ పెట్టుకొని వస్తే అన్న లేడంటాడు ఏంటన్నా, అదిగో వస్తున్నాడు కదా ఆయన అంటే, అరే అన్న శ్రీనివాస్ అంటే ఏదన్నా, ఆయన పేరు స్టీవెన్ అన్న. ఆయన అన్నగారు స్టీవెన్ అన్నగారు రండి. బయట అందరికీ తెలిసిన వ్యక్తి, లోపల తెలిసిన వ్యక్తి 2 వేరు. అంటే అలా పేర్లు వేరు పేర్లు ఉండాలని ఉండకూడదని నేను అంటలే. కానీ మన జీవితము, మన ప్రవర్తన, మన ఆలోచనలు దేవుని ఇంటిలో ఒకలా, బయట ఒకలా అలా ఉండకూడదు. మనము మనస్సు మారి రూపాంతరం చెందాలి. ఇప్పుడు నా పేరు రవికుమార్, నా పేరు పెట్టుకుని నేను ఒక బెంజమిన్ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, నేను బెంజమిన్లో జీవించాలా, రవికుమార్లో జీవించాలా? నేను అన్న దగ్గర రవికుమార్లో వచ్చి అక్క దగ్గర నేను బెంజమిన్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు నా వలన నా దేవునికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నేను ఉండాలనుకుంటే నేను రవికుమార్గానే దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నేను రవికుమార్గా ఉంటూనే నేను దేవుని బిడ్డగా, నా ప్రవర్తన, నా ఆలోచనలు, నా జీవితము, నా మాటలు, నా కన్నులు, నా చూపులు అన్నీ కూడా నేను రవికుమార్లానే ఉండి దేవుని ఎదుట యథార్థమైనటువంటి పరిశుద్ధుడిగా జీవించాలి. అది దేవుడు కోరుకునేది కదా. ఆత్మమూలంగా జీవించడం అంటే అది ఆత్మమూలంగా దేవుని ఇంట్లో జన్మించి దేవుని కుమారుడిగా జీవించడం. అర్థం చేసుకుంటున్నారా? ఆ తర్వాత దేవుడు మనలను ఎలా ఉండాలని కోరుతున్నానంటే, మనము నూతన సృష్టిగా చేయబడిన వారమైన, మనము నూతన హృదయములు కలిగిన వారమైన, మనము నూతన నిబంధన కలిగిన మనము ఏం చేయాలంట? నూతన స్వభావం కలిగి ఉండాలి. నూతన స్వభావం, నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన క్రియలు, ఇవన్నీ కూడా నూతనంగా కలిగి ఉండాలి. దేవుని యొక్క కోరిక ఉంటుంది ప్రియమైన సోదర సోదరి కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 చదువుతామా? 17-18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలెనని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గల వారే తమ హృదయ కాఠిన్యము వలన అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే వ్యర్థత అనుసరించి నడుచుచున్నారు. కాబట్టి 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అర్థం చేసుకుంటున్నారా? మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం కలిగిన వారము, కానీ ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం, నూతనమైన స్వభావం కలిగి ఉండాలి. అందుకొరకే నీటి బాప్తిస్మం, అందుకొరకే ఆయన మనను ఆ చూడండి 4వ అధ్యాయం 5-6 వచనాలు. 4వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. అందరిలో ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభునందు మనము బాప్తిస్మం ఇవ్వాలి. ఆ యేసు క్రీస్తు ప్రభునందు మనం రక్షణ పొందాలి కదా. ఆ రక్షణ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రక్షణ కొరకు దేవుడు మనల్ని, రక్షణ అంటే ఏమిటి? ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వారికి 2-3 ప్రశ్నలు. రక్షణ అంటే ఏమిటి? ఎవరు బాప్తిస్మం తీసుకున్నారు? నీ పేరేంటి చెప్పావు? యోబు, దాస్, కాజా. ఇంకా అక్కలు 2 సిస్టర్స్, వాళ్ళ పేర్లు చెప్పండి. ఏం పేరు? అరుణ. ఇంకెవరున్నారు? మీ మమ్మీనా ఉందా? ఏం పేరు అమ్మ పేరు? నరసమ్మ. ఎక్కడున్నావు? ఒకసారి చేయి పెట్టి. నరసమ్మ. మీకు ఒక 5 నిమిషాల పాటు మీతో మాట్లాడతాను.
మీరు ఇప్పుడు బాప్తిస్మా సాక్ష్యం ఇస్తున్నారు కదా, బాప్తిస్మా సాక్ష్యం ఇవ్వబోతున్నటువంటి మీరు ఎరుగవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంగతులు ఉన్నాయి. ఏమిటి? ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు బాప్తిస్మం తీసుకునాలి మీరు తెలుసా? ఎందుకు బాప్తిస్మం తీసుకునాలి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తావా? ఇప్పుడు చెప్తావు, తర్వాత చెప్తావా? ఎందుకు బాప్తిస్మం తీసుకునాలి అంటే మనము మన పాపముల నుండి ప్రత్యేకించబడాలి. ఎందుకంటే మనము దేవుని వారం, దేవుని ప్రజలం, దేవుని పిల్లలం. దేవుని పిల్లలుగా పిలువబడిన వారు ఎవరు కూడా వారిలో పాపం ఉండకూడదు. ఓకే, మనము మన జన్మతః దావీదు కీర్తనకారుడు ఏమంటా అంటే పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందంటే, అంటే మనము జన్మతః మనం పాపం, ఆ తర్వాత మన బాల్యం నుండి పాపం చేస్తూ వచ్చినాం. మన జీవితంలో పాపము నిండిపోయింది. ఎట్లా? చూడు, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చేయొద్దు అనే పని అదే చేస్తూ ఉంటారు కదా. అది తినొద్దు అంటే అది తింటారు, వద్దని చేయని పని చేస్తూ ఉంటారు. దొంగతనంలో చిన్నగా మమ్మీ వద్దని చిన్నగా పోయి తెచ్చుకుని తింటారు. అట్లా మన స్వభావమే పాపం, మన తలుపులు పాపం. కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత ఏదైతే చూడకూడదు అదే చూస్తూ ఉంటాం, ఎలా అయితే చూడకూడదు అదని అలానే చూస్తూ ఉంటాం. కాబట్టి పాపము మనలో ఒక రాజ్యము చేస్తూ ఉంది, మనల్ని ఏలుతూ ఉంది. అటువంటి పాప శరీరముల నుండి మనం విడిపించబడాలి. ఇప్పుడు మీరు బాప్తిస్మ సాక్ష్యం ఎందుకు ఇస్తున్నారంటే మీరు రక్షించబడుట కొరకు పిలువబడినారు. రక్షణ పొందుట కొరకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. రక్షణ అంటే ఏమిటి? పాపం నుండి రక్షించబడుట, శాపం నుండి రక్షించబడుట, మరణం నుండి రక్షించబడుట కదా. మన పాపం వలన చూడు, ఎవరైనా చెప్పాం కదా, దొంగతనం చేసిన వాడికి వాడు పోలీసులు ఏం చేస్తారు? శిక్ష వేస్తారు కదా. మర్డర్ చేసిన వాడికి ఇంకా కొంచెం పెద్ద శిక్ష వేస్తారు, అపవిత్రత చేసిన వాడికి ఇంకొక శిక్ష వేస్తారు. అంటే ప్రతి పాపానికి ఒక శిక్ష ఉంటుంది. అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి పాపానికి మనకి శిక్ష కదా. మనం చేసిన ప్రతి అబద్ధానికి, ప్రతి మోసానికి, ప్రతి చెడ్డ పనికి అన్నిటికీ కూడా మనకి శిక్ష రావాలి. అంటే ఏమిటి? నేను నా పాపం అన్నిటి నిమిత్తమే నేను శిక్ష అనుభవించాలి. అయితే వీళ్ళందరినీ శిక్షించడం దేవుడికి ఇష్టం లేక దేవుడు ఏం చేశాడంటే, నా కుమారుడా నేను నిన్ను శిక్షించదలుచుకోలేదు, నేను శిక్ష నీ మీదకి రానివ్వను. అయితే నువ్వేం చేయాలా? నా దగ్గరికి వచ్చి యేసు ప్రభువా నేను పాపిని అని చెప్పాలి. యేసు ప్రభువా నేను పాపిని, నేను నా జీవితంలో అన్ని పాపాలు చేశాను, నన్ను క్షమించు, ఇక మీద నేను పాపం చేయకుండా జాగ్రత్తగా జీవిస్తాను, నన్ను నీ యొక్క రక్తంతో కడుగు అని చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభువా నేను పాపిని అని చెప్తావో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తావో, అప్పుడు రక్షించబడతావు. అంటే పాప జీవితం నుండి పరిశుద్ధ జీవితంలోకి వచ్చుట రక్షణ. నా జీవితంలో ఉన్న ప్రతి పాపమును తీసివేసుకుంటా రక్షణ. అంటే నన్ను నశించిపోకుండా నన్ను రక్షించుట కొరకు యేసు ప్రభువు లోకానికి వచ్చాడంట. అర్థం చేసుకుంటున్నారా? మనము రక్షణ పొందుట అనేది ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే మనము పాపములో ఉండుట కొరకు కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది, పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలుచుకున్నాడు కదా. మనం లోకంలో ఉండుట కొరకు కాదు దేవుడు మనల్ని పిలుచుకుంటా, దేవుని ఇంటిలో దేవునితో కూడా ఉండుట కొరకు పిలుచుకున్నాడు. అందుకొరకే మనము రక్షణ పొందవలను. బాప్తిస్మం తీసుకోవాల్సిన వారు ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా చేయవలసింది రక్షించబడాలి. ఏ విధంగా రక్షించబడాలి? పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, శిక్ష నుండి రక్షించబడాలి. ఏ విధంగా రక్షించబడగలుగుతాం? ఎందుకు రక్షించబడతాం? వాక్యం ఏం చెప్తుందంటే ఏ విధంగా రక్షించబడతామంటే ఏ విధంగా రక్షించబడతాం? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లా రక్షించబడతాం కదా. యేసు ప్రభువా నేను పాపిని, నీవే నా దేవుడవు, నా ప్రభుడవు, నా రక్షకుడవు, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్పినట్లయితే రక్షించబడతారు. ఇది మొదటి సంగతి. మొదటిది రక్షణ అనేది మొదటి సంగతి. రెండవది పాప క్షమాపణ. పాప క్షమాపణ అంటే చూడండి, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను కొన్ని పాపాలు చేశాను, ఆ పాపాలను క్షమించబడాలంటే నా కొరకు ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము సిద్ధంగా ఉంది. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నా పాప కడుగు, శుద్ధులుగా చేయంటే, ఎప్పుడైతే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడుగని చెప్తే వెంటనే ఆయన వచ్చి మన కడిగి పరిశుద్ధంగా చేస్తాడు. రెండోది పాప క్షమాపణ.
మూడవది తిరిగి జన్మించుట. ఇంతకు చూసాం కదా, తిరిగి జన్మించుట, నూతన జన్మము. నూతన జన్మం అంటే ఏమిటి? నూతన జన్మం అంటే ఏంటి? ఆ పాత జీవితం అంతటిని తీసివేసి ఇప్పుడు 30 సంవత్సరాల వరకు కాజా తన జీవితంలో చేసినటువంటి అన్నిటినీ కూడా మరిచిపోయి వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి క్రొత్తగా ప్రారంభించుట, క్రొత్తగా జన్మించుట, క్రొత్త స్వభావము, క్రొత్త తలంపులు, క్రొత్త మాటలు, క్రొత్త జీవితము, క్రొత్తగా వాక్యం చదువుట, అన్నీ కూడా నూతన. అర్థం చేసుకుంటున్నారా? దాసునికి అర్థమవుతుందా? నూతనముగా జన్మించుట, ఇది తిరిగి జన్మం, నూతన జన్మంకి వచ్చినటువంటి నిశ్చయత. నాలుగవది బాప్తిస్మ సాక్ష్యం. బాప్తిస్మ సాక్ష్యం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకు మనం బాప్తిస్మం తీసుకున్నాలంటే, ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాలంటే, నేను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవాడు కదా. నేను చచ్చినవాడిని యేసుక్రీస్తు ప్రభు నన్ను జన్మింపజేశాడు. యేసు ప్రభు ఏ విధంగా చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచాడో అలానే నేను కూడా క్రీస్తునందు నేను కూడా చనిపోయిన వాడిని, ఆ నీటిలో పాతిపెట్టబడిన వాడు, తిరిగి యేసు ప్రభుతో కూడా తిరిగి లేస్తాను. నా పాపములన్నీ కూడా నేను విడిచిపెట్టేశాను కదా, ఈ పాపములన్నీ కూడా ఆ ట్యాంకులో వదిలేశాను. ఇప్పుడు నేను పైకి వచ్చిన తర్వాత, మునిగి పైకి లేచిన తర్వాత ఇప్పుడు నేను పరిశుద్ధంగా చెప్తాను. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత నీటి నుండి బయటకు వస్తావో, బయటకు వచ్చిన తర్వాత నీ మీద పెద్దలు తలపైన చేతి నుంచి ఈ కొరకు ప్రార్థన చేస్తారు. దాన్ని హస్త నిక్షేపణ అంటారు. అది 5వ సంగతి. హస్త నిక్షేపణ ఎందుకంటే ఎప్పుడైతే పెద్దలు విశ్వాసులు ప్రార్థన చేస్తారో అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశిస్తాడు. అప్పటి వరకు నీవు నీ యొక్క శరీరము, నీ సొంత ఆత్మ, నిర్ణయ ఆత్మ, అవన్నీ కూడా దేవునికి సంబంధించినవి కావు. ఎప్పుడైతే నీ తలపైన చేతుల నుంచి ప్రార్థన చేస్తారో, హస్త నిక్షేపణ చేస్తారో అప్పటి నుంచి కూడా నీలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలుస్తుంది. నాకు పరిచయం లేనటువంటి ఒక ఆత్మ ఏదో నాలో ప్రవేశించిందని నాకు తెలుస్తుంది కదా. హృదయంలోని గొప్ప సంతోషం వస్తుంది. హృదయం సంతోషంతో ఉప్పొంగుతుంటుంది కదా. ఈ వెంట్రుకలు నెక్కబడుచుకుంటాయి. హృదయం ఆనందంతో నిండిపోతుంది. లోపల ఒక సంతోషం. ఎటువంటి సంతోషం ఉంటే ఎప్పుడు మన జీవితంలో అనుభవించినటువంటి సంతోషం, గొప్ప సంతోషం. నా పాపములన్నీ తీసివేయబడ్డాయి. నా పాపములన్నీ ప్రభు కడిగివేశాడు, నన్ను శుద్ధిగా చేశాడు. ఇప్పుడు మీదట నేను నీతిమంతుడిగా చేయబడినాను. ఇక మీదట నేను దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయబడినాను అనే ఒక గొప్ప ఆనందం మన హృదయంలో ప్రవేశిస్తుంది. ఒక మెలనైన స్వరము నీకు వినపడుతుంది, నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము అని. నా కుమార్తె నేను నీకు తోడుగా ఉన్నాను, నేను భయపడకము. నీ పాపములన్నింటినీ నేను క్షమించి వేశాను. నీ పాపం నా వీపు వెనుకకు వేసుకున్నాను. తూర్పునకు పడమర ఎంత దూరమో అంత దూరం పడవేశాను. నీ పాపలకి అన్నిటినీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీ దేవుడు నీ హృదయంలో నుండి నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆహ్వానించాలి. ఎప్పుడైతే పెద్దలు నీ చేతి మీద తల ఉంచి, నీ తలపైన చేతి నుంచి ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశిస్తాడు. నూతన జీవితం ప్రారంభించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించిన తర్వాత నువ్వు ఒక చిన్న విషయం అబద్ధం చెప్పలే, ఏం కాదులే అన్నా కూడా నువ్వు చెప్పలేవు. మోసం చేయలే, ఏం కాదు, అరే ఎన్నిసార్లు మోసం చేసినాను, ఎన్నిసార్లు చెప్పినా నేను అన్నకు దేవదాస్ అన్నకు వ్యతిరేకంగా ఎన్నో మాట్లాడినాను, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడలేవు. ఎందుకు? నీలో పరిశుద్ధాత్మ నిండింది. దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవేశించింది కదా. ఇప్పుడు ఇతరు రోడ్డు మీద ఎవరైనా చూస్తే మనకు కలిగే ఆ పాపపు తలంపు, పాప ఆలోచన అవన్నీ రావు. ఎందుకు? మనలో పరిశుద్ధాత్మ ప్రవేశించింది. పరిశుద్ధమైన జీవితం కదా. ఒక మెల్లనైన స్వరం నీకు కనబడుతుంది, సోదరు ఇదే త్రోవ, దీనిలో నడువుము, కాజా వద్దు, అటువంటి పనులు చేయొద్దు, అరుణ జాగ్రత్త, దాస్ జాగ్రత్త, యోబు అలా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు, మేము నడిపిస్తాడు. సహోదరుడా, ఒక మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు నీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు తెలుసా? వినగలిగిన చెవులు నీకున్నప్పుడు, ఆయన స్వరమునకు నీవు లోబడినప్పుడు. బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత చాలా అయిపోయింది, దులిపేసుకుని బయటికి వెళ్ళిపోయి మరలా చక్కగా సినిమా హాల్లోకి లేదా
చుట్టా బీడీ సిగరెట్లు తాక్కుంటూ కలకమ్మంలోకి వెళ్ళి కూర్చుంటూ పోనీలే లైట్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏముండదు, ఏ మార్పు ఉండదు. నీవు నీ జీవితంలోకి నీ దేవుని ఆహ్వానించాలి. నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి, స్వీకరించాలి. ఆయనను స్వీకరించాలి, ఆయనను హత్తుకునాలి, ఆయనను కౌగులించుకునాలి. వాక్యమును మన హృదయంలోకి స్వీకరించాలి. వాక్యం అర్థం కాకపోయినా 1-2 సార్లు చదువుతూ ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇంకో చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 19-20 వచనాలు. ఎవరైనా చదవండి బిగ్గరగా. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుడు. ఇక్కడ 2 సంగతులు జ్ఞాపకం చేస్తాం, సమయం అయిపోయింది, ఒక 5 నిమిషాలు ముగించేస్తాం. ఇక్కడ ఆకాశములు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఏ దర్శనము ద్వారా దేవుడు నీతో మాట్లాడినాడు? కాజా నువ్వు రా, రక్షించబడు, బాప్తిస్మ సాక్ష్యం అని చెప్పి దేవుడు నీతో మాట్లాడినాడు. యోబు బాప్తిస్మ సాక్ష్యం కొరకు నిన్ను సిద్ధపరిచినాడు దేవుడి. ఆ దర్శనమునకు అవిధేయుడు కాక. దాసు నీతో మాట్లాడినాడు, నీ దేవుని యొక్క స్వరమునకు అవిధేయుడు కాకుండా ఉండాలి. మొదటిది. రెండవది, మారు మనసునకు తగిన క్రియలు చేయాలి. మొదటిది ఏమిటి? అవిధేయుడు కావద్దు. నీకు దేవుడు ఏ దర్శనం ఇచ్చినాడో, ఏ మాట ద్వారా నిన్ను బాప్తిస్మకు ఒప్పింపజేసినాడో, ఏ విధంగా దేవుడు నీ పాపలు క్షమించినాడో ఆ దర్శనమునకు అవిధేయుడుగా జీవించకూడదు. రెండవది, మారు మనసునకు తగిన క్రియలు. మారు మనసునకు తగిన క్రియలు అంటే ఏమిటి? మారు మనసుకు తగిన క్రియలు అంటే బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత, ఈరోజు బాప్తిస్మ అయిపోయింది, వచ్చే ఆదివారం నాడు దేవుని ఇంటికి రావాలి. ఎన్ని గంటలకి మనకు ప్రార్థన ఇక్కడ ఆరాధన? 9 కదా. 9కి వస్తావా? 9:30. ఇప్పుడు చెప్పడమే నాకు ఒకళ్ళు 9 అని, ఒకళ్ళు 9:30, ఒకటి అని చెప్తా ఉన్నారు. మారు మనసుకు తగిన క్రియలు అంటే అవేనా? 10 గంటలకి ఆరాధన అని చెప్తే మనం ఎన్ని గంటలు రావాలి చర్చికి? ఖచ్చితంగా ముందే రావాలి, ఆరాధన సమయానికి ముందే. మారు మనసులకు తగిన క్రియలు అంటే ఏంటి? మనము దేవుని ఇంట్లో నిలిచి ఉండాలి. ఒక వాక్యం చెప్తుంది. దినవృత్తాంత ఎవరైనా తీసిన చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయం 11వ వచనం. 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. మారు మనసునకు తగిన క్రియలు ఏమిటి తెలుసా? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆకాశంలో కలిగిన దర్శనకు అవిధేయులు కాకూడదు. రెండవది, మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. ఏమిటి మారు మనసుకు తగిన క్రియలు అంటే? చూడండి, ఆదివారమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. 20వ గ్రంథంలో ఉంటుంది. ఆదివారము విశ్రాంతి దినము పరిశుద్ధము. ప్రభు దినము, ఇది ప్రతిష్ఠిత దినము. ఈ దినాన దేవుని ప్రజలందరూ దేవుని ఇంటికి వస్తారు. సర్వలోక మానవాళి దేవుని ఇంటికి వచ్చి దేవుని స్తుతిస్తారు. నేను కూడా దేవుని ఇంటికి వెళ్ళాలి, నేను కూడా దేవుని స్తుతించాలి, నేను కూడా దేవుని ఆరాధించాలి. దేవుడు నాకు మారు మనసు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దాన్ని బట్టి వందనాలు చెప్పాలి. నేను బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినప్పుడు సాయం చేశాడు, దీనికి వందనాలు చెప్పాలి. మారు మనసులకు తగిన క్రియలు అంటే దేవుని ఇంటికి సమయానికి రావాలి. 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటల 12 గంటలకి. ఈరోజు నన్ను 11 గంటలకు రమ్మని చెప్పినారు, కానీ ఎవ్వరు రాలే అప్పటికి ఇంకా కదా. అది మారు మనసుకు తగిన క్రియలా? కాదు. వాక్యం ఏం చెప్తుందంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండుటకును
కదా. ఇప్పుడు చదువుకున్నాం కదా, ధూపం వేచి ఉంటకును తనకు పరిచారకులైండి, ధూపం వేచి ఉంటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాను. పరిచర్య చేయుట, ధూపం వేయటం అంటే ఏమిటి? ప్రార్థన చేయుట, ఆరాధన చేయుట, స్తుతించుట, గణపరచుట, మహిమపరచుట, ఆయన పాదముల చెంత సాగిలపడుట. అందుకొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు 12 గంటలకు రమ్మని కాదు దేవుడి ఉద్దేశం. దేవునికి ముందుగానే రావాలి, దేవునిలో కూర్చునాలి, మోకరించి ప్రార్థన చేస్తుండాలి. ప్రభువా ఈ దినం పరిచయం అంతటి కొరకు సహాయం చేయమని చెప్పి దేవునికి వేడుకోవాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉండటం కూడా పరిచర్యనే. ధూపం వేయుచుండుట, ప్రార్థన చేయుట, ఆయనకు పరిచర్య చేయుట, ఇవన్నీ పరిచర్యలు అయితే ఆయన సన్నిధి నిలిచి ఉండటం కూడా. అక్కడ చూడండి, ధూపం వేయచు తన సన్నిధిని నిలుచుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు? ఆయన సన్నిధి నిలిచి ఉండుటకు. 10 గంటల కంటే 10 గంటలు. ఇప్పుడు ఎక్కడ 2-3 నానామని కూడి ఉంటారో అక్కడ ఎవరుంటారు? ఈ 10 గంటలకు ఆరాధన కదా. 10 గంటలు ఇద్దరు లేకపోతే దేవుడు వస్తాడా? మరి ఎవరు వెళ్ళి ఇక్కడ లేదమ్మో ఇలా ఆరాధన క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి మళ్ళీ పోతే ఇటు వెళ్ళి మళ్ళీ అడ్డించి వెళ్ళి దయానంద నగర్ వెళ్ళిపోతాడు. అంతేనా? అయితే ఇటు మన హత్త వెళ్ళిపోతాడు రాజన్న దగ్గరికి. ఎల్షాదాయిలో ఎవరు లేరు. ఎందుకు? అక్కడ రాజన్న వాళ్ళ చర్చిలో చూస్తే అందరూ 10 గంటలకు వచ్చినారు, మోకరించినారు, ప్రార్థన చేస్తున్నారు, స్వరములు ఎత్తి పాటలు పాడుతున్నారు కదా. కొన్ని సంఘాల్లో నేను చూస్తుంటాను, పిల్లలు ముందుకు వచ్చి ఆడపిల్లలు సహోదరులు కూడా కంజీరు కొడుతూ ఉంటారు, గిలక తప్పట్లు కొడుతూ ఉంటారు, హార్మోనియం వాయిస్తూ ఉంటారు. వీళ్ళు బ్రదర్సే చేయాలి, సిస్టర్ చేయకూడదని ఏం లేదు. మీరు చేయగలిగినట్లయితే దేవుని గిలక తప్పట్లతో, సంగీత వాద్యాలతో దేవుని స్తుతించండి, ఆరాధించండి. తన సన్నిధిని నిలిచి ఉండటం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, తక్కువ మాట్లాడారా, మీరు అశ్రద్ధ చేయకూడదు. ఆరాధించడం కొరకు మేము పిలుచుకున్నాడు. ధూపం వేయటం కొరకు, ప్రార్థన చేయటం కొరకు, స్తుతించటకు, గణపరచడం కొరకు. మారు మనసులకు తగిన క్రియలు అంటే అది ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఎంచుకోవాలి. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయులమైపోయి మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్లయితే మనం దేవుని పిల్లలుగా పిలువబడం. ప్రియమైన సహోదరి, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఉండటం కొరకు ఏర్పరచుకున్నాడు. తన పిల్లలుగా ఉండటం కొరకు ఏర్పరచుకున్నాడు. అర్థం చేసుకుంటున్నారా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయులు కావద్దు దయచేసి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, విడువక మీ ఇళ్ళ కృప చూపుతున్నాడు. కాబట్టి మనం ఆయనకు లోపడతాం, ఆయన సన్నిధిలో సాగిలపడదాం, స్తుతిస్తాం, ఆయనను ఆరాధిస్తాం, ఆయనకు లోబడి ఉందాం. తన నామ మహిమ కొరకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయనను మహిమపరచడం కొరకు నాకు చేతనైనంత మట్టుకు నేనైనా, చూడండి జాగ్రత్త వినండి, నేనైనా నా దేవుని మహిమపరుస్తాను, కనీసము నేనైనా దేవుని స్తుతిస్తాను అని నేను అనుకుంటే, అలా నువ్వు అనుకుంటే అందరి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ప్రియమైన సహోదరి, ఆ విధంగా చేద్దామా? తీర్మానం చేసుకుందామా? ప్రభుని స్తుతించుటకు, ఆరాధించుట కొరకు మారు మనసునకు తగిన క్రియలు చేయడానికి సిద్ధపడతాము. దేవుడు మనకు సాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ఎవరు ఇటు చూడొద్దు. ప్లీజ్ క్లోజ్ రైస్ ఇమీడియట్లీ, త్వరగా, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటాం. ప్లీజ్ క్లోజ్ రైస్. మోకరించండి, అందరూ మోకరించండి. మోకాళ్ళు లేని వాళ్ళు తప్ప అందరూ మోకరించండి. ప్లీజ్ క్లోజ్ రైస్. ఎందుకు దేవుడు ఈ దినాన్ని మనకి ఇచ్చాడో మనకు తెలియదు. మనం రక్షించబడిన వారమే, మారు మనసు పొందిన వారమే, అనేక దినాలుగా దేవుని పరిచయం చేస్తున్న వారమే. కానీ ఒక్క తప్పు దేవుడు మన మీద మోపుతున్నాడు. ఈ ఒక్కటి నీలో తక్కువ ఉందని ఏదో చూపిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం మౌనంగానే వైపు చూద్దాం. ఏ తీర్మానము చేసుకునకుండా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోవద్దు. దేవుడు మనకు చూపిస్తున్నట్టు దాన్ని ఒప్పుకొనకుండా, విడిచిపెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. అది నాకే కావచ్చు, నీకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చూద్దాం.
ప్రభా నన్ను కరుణించి నాతో మాట్లాడు అని చెప్తా. ఇతరులను క్షమించలేని గుణం నాలో ఉందేమో, అవిధేయ హృదయం నాలో ఉందేమో, దేవుని ఇంటిలో ఒకలా దేవుని ఇంటి బయట ఒకలా నేను జీవిస్తున్నానేమో, గొప్ప ఆరాధికుడిగా గొప్ప పాటలు పాడేవాడుగా ఉండి దేవునికి అనుకూలమైన పరిశుద్ధమైన సజీవ యాగంగా నా శరీరంలో దేవునికి అప్పగించుకోకుండా నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటానేమో. ఒక్క నిమిషం పరిశీలించుకుందాం. సోదరుడా, సోదరి, ఏ తీర్మానం చేసుకొనకుండా దేవుని దగ్గర ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోవద్దు. ఒక్క నిమిషం ప్రార్థనలు ఆయన చూద్దాం. దేవుడు మనకి సహాయం చేయాలి. దేవుడు వారితో మాట్లాడుతూ హృదయాన్ని రక్షణ చేసుకోవాలి, సరి చేసుకోవటానికి కదా సమకూరుతారు, రక్షణకైనా వారు సరైన ఇలాంటి క్రైస్తవ జీవితం జీవించాలి. దాని కొరకైనా సరే ప్రభు మాట్లాడుతుంటే హృదయంలో తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒకడు వృత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడడు. 2 కొరింథీ 5:17 ప్రభువా, క్రీస్తు యేసునందున వారు నూతన సృష్టి. ప్రభువా, నూతన మనస్సు, నూతన స్వభావం, నూతన ఆత్మ, ప్రభువా, నూతన హృదయం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిజమే తండ్రి, అలాగా మీ యందు ఉన్నవారు ప్రభువా రక్షింపబడి మారు మనసు పొంది నూతన జీవితం అనుభవించాలని మీరు ఆశిస్తూ ఉంటున్నారు. స్తోత్రాలు. పరిశుద్ధత కలిగి ఉండటే మీ చిత్తం. అందరూ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, దైవవాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. బాప్తిజం తీసుకున్న వారు వారి హృదయాల్లో నూతన ఆత్మ, నూతన మనస్సు ఉంచారు, నమ్ముతుంటున్నాను. ప్రభా, పాపం గురించి, నీతిని గురించి ఒప్పింపజేశారు, నమ్ముతుంటున్నాను. తండ్రి, బాప్తిజం కొరకై ప్రభు సాక్ష్యం కొరకై సాక్షాత్మై వారిని సిద్ధపరచవలసి మనం చేస్తుంటున్నాను. వచ్చే వారం స్తోత్రాలు ఇంకా రాలేదు ప్రభా, జ్ఞాపకం చేసి మధ్యాహ్నం నుండి ఇక బాప్తిజం కార్యక్రమాలను సిద్ధపరచండి, సహాయం చేయండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తర్వాత ప్రేమ విందైన అనంతరము మరి యాక్చువల్లీ 3 గంటలకే బాప్తిస్మ కార్యక్రమాలు అనుకున్నాం. కాబట్టి సమయం ఆలస్యమైంది కాబట్టి ఒక పావు గంట అటు ఇటు అయినా సరే నెక్స్ట్ ప్రేమ విందైన అనంతరము బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి పొద్దున్న సెక్షన్ అంతా స్పెషల్ మీటింగ్, మధ్యాహ్నం నుండి బాప్తిస్మ కార్యక్రమాలు. కాబట్టి అందరూ కూడా వెళ్ళిపోవద్దు, సమయం అయిపోయింది అని చెప్పని మెయిన్ బాప్తిస్మ కార్యక్రమాలు అసలైనవి ఉంది. కాబట్టి ఈ ప్రేమ విందైన తర్వాత బాప్తిస్మ కార్యక్రమం ఏమంటే స్టార్ట్ అవుతాయి. బాప్తిస్మ తీసుకునేటటువంటి వారు కూడా సిద్ధంగా ఉండండి. మీ కొరకు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి తర్వాత వాక్య వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకుని బాప్తిస్మ తీసుకోవడం కొరకై సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చివరి ఆశలంతా ముగించుకుందాం. ప్రార్థన అయిన తర్వాత ప్రేమ విందు, తర్వాత బాప్తిస్మ కార్యక్రమాలు. తొట్టెలకుండా మనల్ని కాపాట్టుకును, తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేర్చేరు వచ్చిన వారికి, సర్వత్ర సంఘానికి, దేవుని ప్రజలైన వారికి నూతన ఆత్మ కలిగి జీవించడం కొరకై, నూతన ఆత్మ కలిగిన వారుగా క్రొత్త ఆత్మ కలిగి క్రొత్త జీవితం కలిగిన వారు జీవించడం కొరకై ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన వారికి, సర్వత్రి సంఘమునకును సదాకాలం నూతనంగా బాప్తిస్మ తీసుకునే వారికి దేవుని కృప తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.